సో ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకేం రాలేదు. ఇక మనకి తెలిసి వీళ్ళు ఎట్టేసినట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుగున్కుమార్, మీరు చూస్తున్నారు సుగుంటెక్. ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్. సో మనం ఆర్డర్ చేసిన మోడల్ వచ్చేసి Drl-18Hc9. ఈ మోడల్ లో మనకి కాంబో ప్యాక్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి 9 feet ట్రైపాడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉంది, 18Hc మోడల్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకి 6 feet ట్రైపాడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఓన్లీ రింగ్ లైట్ కావాలనుకుంటే దాంట్లో మనకి Drl-018Hc ఉంటుంది. దాంట్లో మనకి ఓన్లీ రింగ్ లైట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి మనకి 3,399 రూపాయలు ఉంది. ఇక Drl-18Hc మోడల్ వచ్చేసి మనకి దాంట్లో 6 feet ట్రైపాడ్ అయితే వస్తుంది. ఆ మోడల్ వచ్చేసి మనకి 4,099 రూపాయలు ఉంది. ఇక ఇది వచ్చేసి మనకి 4,199 రూపాయలు ఉంది. సో దానికి దీనికి ఒక 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో దానికోసం నేను 100 రూపీస్ లో మనకి రిపీట్ అయితే దొరుకుతుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి ఎవరైతే బేసిక్ యూట్యూబర్స్ ఉంటారో, అలాగే ఇన్స్టా ఫేస్బుక్ లో ఎవరైతే రీల్స్ చేస్తూ ఉంటారో, అలాగే కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, కొంతమంది వ్లాగింగ్ చేస్తూ ఉంటారు, ఎవరైతే చిన్న యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో మనకి లైటింగ్ కోసం గోడెక్స్ లైట్స్ కూడా యూజ్ చేస్తారు. అవి వచ్చేసి మనకి దగ్గర 15,000, 16,000, ఇంకా 30,000 దాకా కూడా ఉంటున్నాయి లైట్స్. సో అంత బడ్జెట్ పట్టలేని వాళ్ళు, బేసిక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, ఇవి కూడా మంచి లైటింగ్ కండిషన్ అయితే అందిస్తాయి. సో నేను నా రూమ్ వచ్చేసి నాకు ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి లైట్ అయితే ఉంది. అది కొంచెం డిస్టెన్స్ లో ఉంటానా, నాకు లైటింగ్ అయితే సరిపోయేది కాదు. లైటింగ్ సరిపోక మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడొచ్చు, వీడియోస్ అన్ని డార్క్ గా కనిపిస్తా ఉన్నాయి. సో దానికోసం నేను చిన్న లైటింగ్ సెటప్ అయితే చేసుకున్నాను. ఆ లైటింగ్ సెటప్ చేసుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి మా వాడిని అయితే పెట్టుకున్నాను. వాడు ఆ లైట్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాం. కొంచెం లేట్ నైట్ అయిపోయి నేను వీడియో చేసేటప్పుడు వాడు కొంచెం నిద్రకి ఉండలేక చాలా ఇబ్బందులు అయితే పడతా ఉండేవాడు. సో దీన్ని ఎలా అయినా రెక్టిఫై చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకూడదు వారికి అని చెప్పేసి నేను రింగ్ లైట్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీని లైటింగ్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, అలాగే ఈ బాక్స్ లో ఏమేమి కంటెంట్ వచ్చినాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నేను ఇది వచ్చేసి 7వ తారీఖున ఏమో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన నెక్స్ట్ డే అంటే 8వ తారీఖున మనకి డెలివరీ వచ్చింది. సో యాక్చువల్గా ఇది 9వ తారీఖున డెలివరీ రావాలి. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ స్టిక్కర్ మీద ఇక్కడ చూడొచ్చు, మనకి 9వ తారీఖున డెలివరీ రావాలి. 8వ తారీఖున డెలివరీ తీసుకున్నాను. సో డెలివరీ అయితే ఫాస్ట్ వచ్చింది, కానీ మనకి ప్యాకింగ్ అయితే చాలా వర్స్ట్ ప్యాకింగ్ అయితే వచ్చింది. సో అంతా బాక్స్ అంతా ఎక్కడికక్కడ చిరిగిపోయి బాగా డ్యామేజ్ అయితే వచ్చింది. సో వీళ్ళు మనకి ఈ ప్యాకింగ్ కూడా ట్రాన్స్పరెంట్ టేప్ ఏదైతే ఉందో ఆ టేప్ తో ప్యాక్ చేసి ఇచ్చారు. కనీసం అమెజాన్ టేప్ వేసి కూడా మనకి ప్యాకింగ్ వస్తూ ఉండేవి, అలాంటి టేప్ వేసి కూడా ప్యాకింగ్ అయితే లేదు. సో పైన మీరు షాప్ లో చూసినట్టయితే ఇక్కడ తర్వాత మాత్రమే మనకి అమెజాన్ టేప్ అయితే ఉంది. సో పైన మళ్ళీ ఇదంతా ట్రాన్స్పరెంట్ టేప్ అయితే ఉందో ఆ టేప్ వేసి ప్యాక్ చేసి ఇచ్చారు. మీరు బాటంలో కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి ఇదంతా డ్యామేజ్ అయిపోయి లోపల ఉండాల్సిన మనకి రింగ్ లైట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఇట్లా ఉంది. సో మేబీ నాకు తెలిసి రింగ్ లైట్ కూడా డ్యామేజ్ అయిందేమో, చూడాలి. సో ఫస్ట్ అసలు రింగ్ లైట్ కండిషన్ ఎలా ఉందనేది చూడాలి. చూసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా దీని అన్బాక్సింగ్ అయితే చెప్తాను. సో ముందుగా సీడ్ అయితే కట్ చేసేస్తాను. కట్ చేసేసి లోపల ఏమో వచ్చింది చూద్దాము. సో మీరు కనుక ఇలాంటి అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ పెట్టాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే మీరు గిఫ్ట్ ప్యాక్ తీసుకోండి. గిఫ్ట్ ప్యాక్ తీసుకుంటే మనకి వాళ్ళు కొంచెం ప్యాకింగ్ బాగా చేస్తారని అనిపిస్తుంది. సో నేను సరే ఇది వచ్చింది కదా, ఆర్డర్ చేసి ఇంకా రిటర్న్ పెట్టడం ఎందుకంటే చూద్దాము, చూసి డ్యామేజ్ అయితే అప్పుడు రిటర్న్ పెడదామని ఉద్దేశంతో నేనైతే ఆర్డర్ తీసుకున్నాను. సో ఓపెన్ చేస్తే లోపల మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఈ కేసులో చూడొచ్చు. బాక్స్ తీస్తే బాక్స్ లో ఉండాల్సిన మనకి రింగ్ లైట్ మొత్తం కిందకైతే వెళ్ళిపోయింది. చూడండి, ప్యాకింగ్ చూడొచ్చు మీరు, మొత్తం ఓపెన్ అయిపోయి మనకి బాక్స్ అయితే బయటకు వచ్చేసింది.
సో బాటంలో చూడొచ్చు మీరు, బాటంలో ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఇదంతా కిందకు వచ్చేసింది. సో రింగ్ లైట్ మేబీ నాకు డ్యామేజ్ అయిన డౌట్ కూడా ఉంది. ప్యాకింగ్ అయితే ఇలా ఉండాలి. సో ఇదైతే ఓపెన్ అయిపోయింది, మొత్తం బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి ఇది 60 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో బాక్స్లో మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి బాక్స్లో రావాలి. సో దీన్ని పక్కుంచేద్దాం. పక్కుంచేసి ఇది కూడా చూద్దాం. మనకి బాక్స్ కూడా దీంట్లో మనకి ట్రైపాడ్ కూడా ఉంది కదా, ట్రైపాడ్ కూడా చూద్దాం. సో ట్రైపాడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రైపాడ్ కూడా మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇది అంతా చూద్దాం. సో ఇది కూడా మొత్తం ఓపెన్ అయిపోయింది ట్రైపాడ్. సో అసలు చాలా ఫస్ట్ ప్యాకింగ్ అయితే వచ్చింది. నేను అమెజాన్లో ఎన్ని ఆర్డర్ పెట్టినా కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు. సో చూడొచ్చు మనకి ట్రైపాడ్ అంతా. సో ఇంకా బాక్స్లో ఏమన్నా చూద్దాము. సో బాక్స్లో వచ్చేసి ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. సో ఈ బాక్స్ని మనం పక్కకు ఉంచేద్దాం. సో చూడొచ్చు 9 feet మనకి ట్రైపాడ్ అనమాట. ట్రైపాడ్ కూడా మనం బయటికి చూద్దాం. సరే చూద్దాం. ఓకే, ట్రైపాడ్ అయితే మెటల్ ట్రైపాడ్ ఇది. సో మనకి కెమెరాస్ కానీ ఏమన్నా హోల్డ్ చేయడానికి కూడా ఇది బెటర్ చాయిస్ అవుతుంది. సో ఇక దీన్ని కూడా పక్కుంచేసి మన రింగ్ లైట్ అయితే ఓపెన్ చేద్దాం. రింగ్ లైట్ ఓపెన్ చేసి దీంట్లో ఉండాల్సినవన్నీ వచ్చినాయా రాలేదా అనేది కూడా చూద్దాం. సో మనకి ఇది రింగ్ లైట్. సో మొత్తానికి నేను ఆర్డర్ చేసిన లైట్లో కలర్ ఇంటెన్సిటీ కంట్రోల్స్ 2 పక్కనే ఉంటాయి. అలాగే మౌంటింగ్ థ్రెడ్ హోల్స్ 2 ఉంటాయి. వీళ్ళు మనం పంపించిన లైట్లో కంట్రోల్స్ విడివిడిగా ఉన్నాయి. అలాగే మౌంటింగ్ థ్రెడ్ హోల్స్ కూడా 3 ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో DRL-HC మోడల్లోనే మనకి బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అదే RT మోడల్స్ ఉంటాయి. RT మోడల్స్ ఇదంతా మొత్తం ప్లెయిన్ ఉంటుంది. దీనికైతే RT మోడల్స్లో మనం బ్యాటరీస్ అయితే యూజ్ చేయలేము. మనకి అవుట్ సైడ్ ఎప్పుడైనా కానీ వీడియోస్ తీయాలనుకుంటే ఈ బ్యాటరీస్ యూజ్ చేసి అవుట్ సైడ్లో పవర్ లేని చోట మనకి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ దీన్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఇట్లా పనిచేస్తుంది. ఇక్కడ పవర్ ఇచ్చి మనం లైట్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాటరీస్ పెట్టి మనం 2 బ్యాటరీస్ పెట్టి లైట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పోర్ట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ మైక్ కానీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ కానీ ఛార్జింగ్ అయిపోయిందంటే ఈ పోర్ట్స్ యూజ్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో లైట్ని అయితే పక్కన చేసి బాక్స్లో ఏమేమి కనుకుంటుందో చూద్దాము. సో ఇక్కడ పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ గైడ్. ఇక్కడ చూడొచ్చు మీరు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది యూజర్ మాన్యువల్ గైడ్ చూసి మనం చేయొచ్చు. సో ఇక బాక్స్లో మనకి ఇక్కడ చూసినట్టయితే జిప్ ఒకటి ఉంది చూసారా. ఈ జిప్లో మనకి మిగతా కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ ఉండాలి. సో ఏమేమి వచ్చినాయి చూద్దాము. సో మనకి ఈ పవర్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇది లెంత్ కూడా మనకి దగ్గర ఒక 2.5 మీటర్ల దాకా ఉంటుంది. అంతే, ఒక 2 మీటర్లు ఏమో ఉంటుందేమో దీని లెంత్. సో ఇక వచ్చేసి నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకేం రాలేదు. ఇక మనకి బాక్స్లో వచ్చింది కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేశారు. బాక్స్లో మనకి మొబైల్ హోల్డర్ ఒకటి రావాలి. అలాగే వచ్చేసి మొబైల్ హోల్డర్ ఒకటి రావాలి. దాంతోపాటు ఇంకా హార్ట్ షూ మౌంట్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ మౌంట్ ఒకటి, హార్ట్ షూ మౌంట్ ఒకటి ఈ రావాలి. అవి 2 రాలేదు. సో నాకు తెలిసి వీళ్ళు ఎత్తేసినట్టున్నారు. సో చూద్దాం, మనం మళ్ళీ రిటర్న్ పెట్టి చూద్దాము. రిటర్న్ పెట్టి చూస్తే మళ్ళీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాము. సో దీన్ని పక్కన చేసి
సో దీన్ని అయితే పవర్ ఇస్తాను. పవర్ ఇచ్చి ఇప్పుడు మనం లైటింగ్ కండిషన్ అయితే చెక్ చేద్దాము. సో ఇట్లా అయితే ఆన్ చేసాము, ఆన్ అయింది. సో ఆన్ చేసినప్పుడు లైటింగ్ ఎలా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. నా ఫేస్కి పెట్టుకున్నాను. సో ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్లో షాడో పడతా ఉండేది. ఆ షాడో పడినప్పుడు మనకి వీడియో కూడా అంత బాగా వచ్చేది కాదు. సో ఈ రింగ్ లైట్ యూజ్ చేసుకొని మీరు చూడొచ్చు ఇక్కడ ఇంత డిస్టెన్స్లో. సో వీడియో చేసినప్పుడు రింగ్ లైట్లో మనకి ఫేస్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కలర్ని వార్మ్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. కలర్ను వార్మ్ చేస్తుంది. సో ఫుల్గా నేను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి తిప్పేసాను. కలర్ అయితే ఇలా వార్మ్ అయింది. సో మళ్ళీ కూల్ అవుతుంది. ఇట్లా చూస్తే ఇలా మళ్ళీ రైట్ సైడ్ తిప్పేస్తే కూల్ అయింది. సో ఇది వచ్చేసి మనకి ఈ లైట్ని బ్రైట్నెస్ పెంచడానికి తగ్గించడానికి ఈ నాబ్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఫుల్గా రైట్ సైడ్ తిప్పేయమంటే బ్రైట్నెస్ పెరుగుతుంది, అలాగే లెఫ్ట్ సైడ్కి తిప్పేసామంటే మనకి బ్రైట్నెస్ అనేది డౌన్ అయిపోతుంది. సో అలాగే కలర్లో మనకి ఈ నాబు లైటింగ్ ఏం తగ్గించట్లేదు, పెంచట్లేదు. సో నాకు తెలిసి ఇది కూడా లైటింగ్ ప్రాబ్లం ఉంది. చూడండి, ఇలా టచ్ చేసినప్పుడు లైటింగ్ వస్తూ ఉంది, పోతూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి లూజ్ కనెక్షన్ ఏదో ఉన్నట్టుంది. సో ఆటోమేటిక్గా ఇది పోతూ ఉంది. చూడండి ఆటోమేటిక్గా డిమ్ అవుతుంది. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనిపించింది. సో ఇక్కడ మళ్ళీ కూల్లో పెడుతున్నాను. కూల్లో కూడా మనకి చూడొచ్చు ఫుల్గా అయితే లైటింగ్ అయితే పెట్టాను. సో ఇది మనకి బిఫోర్ ఆఫ్టర్ లైట్ తీసేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఆఫ్ చేసిన తర్వాత మనకి లైటింగ్ ఎలా ఉందనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఆఫ్ చేశాను. నాకు ఏదైతే బ్యాక్ సైడ్ నాకు కొంచెం డిస్టెన్స్లో లైట్ ఉంది, ఆ లైట్ మీరు చెక్ చేయొచ్చు. ఆ లైట్తో నేను వీడియో చేసినప్పుడు ఫేస్ మీద లైట్ అయితే ఇలా పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మా వాడు అడిషనల్గా ఇంకో లైట్ తీసుకొని ఫోన్ దగ్గర నుంచొని వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వాడు నిద్రపోతా నేను అప్పుడప్పుడు వీడియో ఆపినప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. సో ఈవెన్ ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా సడన్గా పట్టుకొని నిద్రపోయాడు. సో నేను కొన్ని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. టైం వచ్చేసి దగ్గర 12 ఆ టైం అవుతుంది. సో ఇదైతే నాకు అమెజాన్లో ఎప్పుడు కూడా నాకు ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు. నేను అమెజాన్లో చాలా ఆర్డర్ పెట్టాను. ఇంతకుముందు డిజిటెక్ ట్రైపాడ్ ఏమో ఆర్డర్ పెట్టాను. అంతకుముందు ఈ మొబైల్కి కావాల్సిన స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశాను, మాస్క్ కానీ ఇంకా కావాల్సినవి మనకి ఇంకా వచ్చేసి గ్రీన్ ఏరో మైక్, ఇది కూడా అమెజాన్ నుండే ఆర్డర్ పెట్టాను. నేను ఎప్పుడు ఇలా జరగలేదు. ప్యాకింగ్ ఏమైనా కొంచెం తేడా వచ్చినా కానీ ప్రోడక్ట్ అయితే కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చేది. సో ఇవైతే నేను మొత్తం రిటర్న్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక దీని స్టాండ్ హైట్ కూడా చూద్దాము. ఇది కూడా సెట్ చేసి చూపిస్తాను. మనకి రింగ్ లైట్ కూడా దాని మీద పెట్టి చూపిస్తాను. ఇది రింగ్ లైట్ కొనుక్కోవాలనుకుంటే డిజిటెక్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కొనుక్కోండి, లేదంటే ఆఫ్లైన్ స్టోర్స్లో కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఈ స్టాండ్ అయితే మనకి సో ఈ క్లిప్ మనం ఓపెన్ చేసుకొని ఇలా కావాలంటే ఇలా కిందకి ఎంత కావాలనుకుంటే అంత కిందకి మనం పెట్టుకొని ఇది ఇలా పెట్టుకుంటే తర్వాత ఇది పైకి అయితే వెళ్దాం, ఇది గ్రిప్ ఉంటుంది. సో తర్వాత దీన్ని మరవాలనుకుంటే మళ్ళీ సో ఇట్లా దీన్ని ఇలా పైకి తెచ్చేసి స్టాండ్ అయితే ఇలా ఒత్తేసుకుంటే సో ఇక్కడ కిందికి వెళ్తుంది. సో ఇలా పెట్టిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ సెకండ్ సో ఇది కొంచెం గట్టిగా ఉంది. సో ఇది కూడా రిలీజ్ చేసి లాక్ చేశాను. సో సెకండ్ మనం ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఒక 5.5 feet అయితే వచ్చింది. సో ఇది కూడా ఓపెన్ చేస్తే మనకి సో దీన్ని కూడా పైకి తీసుకెళ్తే చూడొచ్చు మీరు. సో ఆ హైట్కి అయితే అంత హైట్ అయితే మనకి స్టాండ్ అయితే వెళ్ళింది. దగ్గర 7 feet 7.5 8 feet ఏమో ఉంది. ఇంకా కూడా మనం హైట్ని అడ్జస్ట్ చేసుకుంటే పైకి వెళ్తుంది. ఇంకా 9 feet అన్నారు కదా, సో 9 feet అయితే వెళ్ళింది. సో ఇక్కడ కొంచెం గ్రిప్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఇంత హైట్లో ఇది గ్రిప్ అయితే ఉండట్లేదు. మీరు అంత గ్రిప్ అయితే ఉండదు. హెవీ కెమెరాస్ కానీ ఏమైనా పెట్టి హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం అంత గ్రిప్లో మనకి ఇది వర్క్ అవ్వదు. సో దీన్ని రిలీజ్ చేసి మనం కిందకైతే దించేద్దాం. కింద దించేసి మన రింగ్ లైట్ని కూడా ఇక్కడ సెట్ చేసి చూద్దాం.
లైట్ని సెట్ చేసుకున్నాము. రింగ్ లైట్ని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పవర్ చూద్దాం. పవర్ చూస్తే రింగ్ లైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూడవచ్చు. సో మళ్ళీ పవర్ ఇస్తున్నాను. సో ఇది కూడా కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది కొంచెం. సో ఇది మనకి 360 degrees రొటేట్ అవుతుంది. సో దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం ఇదైతే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ స్క్రూ అనేది టైట్ అయింది. స్క్రూ అనేది లూజ్ చేసుకుంటే మనకి ఇలా బెండ్ అవుతుంది. సో ఇట్లా మనకి 360 degrees ఇలా రొటేట్ అవుతుంది. ఓకేనా. సో మనం పవర్ అయితే ఆన్ చేద్దాం. ఫస్ట్ పవర్ ఆన్ చేసి పవర్ ఆన్ చేసినాము. ఇప్పుడు చూడవచ్చు లైటింగ్. సో డిమ్గా వెళ్తుంది లైటింగ్. డైరెక్ట్గా రావట్లేదు. స్విచ్ చేసిన వెంటనే లైట్ అయితే రావట్లేదు. ఆఫ్ చేశాను. చూసారా ఒకసారిగా లైటింగ్ వచ్చి మళ్ళీ వెళ్తుంది. ఈ నాబ్ అనేది కొంచెం ఫాల్ట్ ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకు. సరిగ్గా అయితే రావట్లేదు. తగ్గించిన వెంటనే డౌన్ అవ్వట్లేదు. తగ్గించిన తర్వాత కొంచెంసేపటికి ఏదైనా మనం కదిపిస్తే డౌన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మనకి మీరు చూడొచ్చు మనకి లైట్ ఉన్నప్పుడు మీరు ఎలా ఉంది వీడియో. లైట్ ఆఫ్ చేస్తే చూడొచ్చు లైట్ ఉన్నప్పుడు ఎలా ఉంది. రింగ్ లైట్ ఉన్నప్పుడు వీడియో ఎలా ఉంది. రింగ్ లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంది వీడియో అనేది ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు. సో సైడ్ కూడా పెట్టి చూపించినట్టు చూడవచ్చు. సో ఓకే, అది ఫ్రెండ్స్ మన వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి సుగుంటెక్.